ఇక రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ అయితే వచ్చింది కాబట్టి కారు అయితే విలవిల ఆడిపోయింది. చేతి అయితే రాష్ట్రంలోనైతే మెరుస్తా ఉంది. ఇక గతంలో చూసినాం మనం, ఎన్నికలు ఇవ్వేసినా కానీ అధికారంలో ఉన్న పార్టీలకే పట్టం కడుతున్నారు ప్రజలు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా అదే జరిగింది. ఎన్నికలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే మాదే అధికారం ఈసారి మున్సిపల్ ఎన్నికలలో మా సత్తను చూపిస్తామని ఎన్నో మాట్లాడారు. అయినా ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అయితే పట్టం కట్టిరు. మొత్తం ఏదైతే అయ్యో కాంగ్రెస్ కు జై కొట్టిన పట్నం వాళ్ళు అయితే కాంగ్రెస్ కి అయితే జై కొట్టిరు. మొత్తం మీదనైతే కాంగ్రెస్ అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయంపై లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం పార్టీపై వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు. మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ, 85 మున్సిపాలిటీలు హస్తగతం, మరో 10కి పైగా స్థానాలను చేజెక్కించుకునే ఛాన్స్. అంటే ఆల్రెడీ 85 మున్సిపాలిటీలలో హస్తగతం అయింది. ఇంకొక 10 మున్సిపాలిటీలు చేయి దక్కించుకునేకి అయితే ఛాన్స్ అయితే కనబడుతుందట. మరి ఆ 10 మున్సిపాలిటీలు కూడా వస్తే ఎంత 85 ఒక 10 అయితే. 4 కార్పొరేషన్ల పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు. కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి బాగా కరీంనగర్ కార్పొరేషన్ లో కమల వికాసం. కరీంనగర్ లో అయితే బీజేపీ పార్టీ అయితే అక్కడ గెలుపొందడం జరిగింది. నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠట. అక్కడ నిజామాబాద్ లో 50-50 అటు బీజేపీ ఇటు వర్సెస్ కాంగ్రెస్ కనబడుతుంది. కాబట్టి అక్కడ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందా అనేది ఉత్కంఠనైతే నెలకొన్నది. మొత్తం మీదనైతే 15 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితం, 2 మున్సిపాలిటీల్లోనే బీజేపీ ఆధిక్యత. ఇండిపెండెంట్లు కలిసి వస్తే మరో 3 చోట్ల ఛాన్స్. కవిత ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ. ఇక మన కవితక్క ఖాతాలను అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీ కూడా పడ్డట్టు ఒక సీట్ అయితే తెరుచుకోవడం జరిగింది. కవితక్క జాగృతి పెట్టింది కదా, ఆ జాగృతి ద్వారా ఆమె అభ్యర్థుల ద్వారానైతే ఒక మున్సిపాలిటీ గెలుచుకుంది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో అధికార పార్టీ హవా కొనసాగుతుంది. 85 మున్సిపాలిటీలను హస్తం పార్టీ చేజెక్కించుకున్నది. మరో 10 చోట్ల ఇండిపెండెంట్లు, ఎంఐఎం ఇతర పార్టీల తరఫున గెలిచిన అభ్యర్థుల మద్దతుతో చైర్పర్సన్ల పీఠాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక 10 చోట్లనైతే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవాలని చెప్పి అయితే చూస్తుందట. మరి ఆ 10 చోట్లలో ఇండిపెండెంట్ గా గెలిచిన అభ్యర్థులు మరి సపోర్ట్ చేస్తారా మరి ఏంది అనేది అయితే తెలుస్తుంది తర్వాత. మరి ఒకవేళ సపోర్ట్ చేస్తే మాత్రం ఇవి 85 అవి ఒక 10 కలుస్తాయి. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా మెరుగుపడుతుంది. ఇక మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అయితే రాష్ట్రంలో హవా కొనసాగుతుంది. అటు ఏ ఎన్నికలు వచ్చినా, అటు బైపోల్ వచ్చినా, అటు పంచాయతీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే హవా కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే ఈ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ జెండాను అయితే ఎగరేసింది.